చెప్పాలి. సో కాంటెంట్ హెడ్ నితిన్ గారిని ముందుగా మాట్లాడాలనుకుంటున్నా, తర్వాత మేము అక్కడికి ఇచ్చేస్తామండి ఇంకో హీరోకి. ముందుగా పాత్రికేయ అన్నలకు, సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 3 hours అయింది, అయినా మా అందరి కోసం ఉన్నారు. టైం తీసుకుంటున్నాం అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ 3 సినిమాలు కాదండి, 3 సినిమాలో పనిచేసిన ఎన్నో జీవితాలు. సో వాళ్ళందరిని గురించి చెప్పుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎలా ఉందంటే, ఇయర్ అంతా చదువుకొని అదే కష్టపడి అన్నీ చేసి సమ్మర్ వచ్చేసరికి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి నచ్చిన కుటుంబం మొత్తం ఒక చేట చేసుకొని సంతోషంగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ 3 సక్సెస్ మీట్లు కలిపి ఒక దాంట్లో చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఒక్క విషయం చెప్పాలి మెయిన్గా, మీ అందరికీ తెలుసు ఈటీవీ విన్ ఓటీటీ బిజినెస్లోకి కొంచెం లేట్గా వచ్చిందని అందరు ఫీల్ అవుతూ ఉండే టైంలో 90s వచ్చిన తర్వాత సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ సబ్స్క్రైబ్ కాంటెంట్ అది. బట్ స్టిల్ 90s వచ్చాక చాలామంది అది ఫ్లూక్ హిట్ అన్నారు. అయ్యో ఏంటి ఇలా అంటున్నారే అనుకున్నాం. వీరాంజనేయుల విహారయాత్ర వచ్చింది, సినిమా బాగుంది, అయినా కానీ 90s అంత లేదురా అని చూడని వాళ్ళు కూడా అన్నారు. ఇదేంటి ఇలా అంటున్నారు, మనం ఏం చేయలేదే అనుకున్నాం. కానీ తర్వాత అన్న ప్రతి నోరు, చిన్న చూపు చూసిన ప్రతి కన్ను అనగనగా చూసింది, ఎయిర్ చూసింది, కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి చూసింది, అనగనగాని ఓటీటీ నుంచి థియేటర్స్కి అవే కళ్ళు తీసుకెళ్ళాయి, ఎయిర్ని బ్లాక్ బస్టర్ చేశాయి, కానిస్టేబుల్ కనకమహాలక్ష్మిని సూపర్ డూపర్ హిట్ చేశాయి. సో థ్యాంక్ యూ సో మచ్. చిన్న చూపు చూసిన వాళ్ళందరికీ, పక్క నుండి నడిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ నాట్ జస్ట్ అవర్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో దోస్ హూ పుల్ అస్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక విషయం చెప్తానండి, ఈటీవీ విన్లో పెద్ద పెద్ద కోటలు ఉండవు, మంచి మిడిల్ క్లాస్ ఇల్లులు ఉంటాయి. పెద్ద పెద్ద గన్లు ఉండవు, పిల్లల్ని ఒక దారిలో పెట్టే పుస్తకాలు ఉంటాయి. కొత్త కథలు ఉండవు, మనందరికీ నచ్చిన మన కథలు ఉంటాయి. అవి ఉన్నంతకాలం ఇలా మనం కలుస్తూనే ఉంటాం, ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి. ఇంతమంది టాలెంట్ వచ్చి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారని అంటూ ఉన్నారు. బట్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వడం మాతో ఏం మొదలు పెట్టలేదండి. శ్రీ రామోజీరావు గారు మొదలెట్టారు, శ్రీ బాపిరెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. వారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సాయి కృష్ణ అయినా మేమైనా అంతమంది ముందుకు వస్తున్నామంటే కారణం వాళ్ళందరి వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు కాల్ అపాన్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్ అండి, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అంటారు వాళ్ళని. ఎవరంటే సైన్యంలో రాజుల ముందు ఉండే సైనికులు ఉంటారు కదా, వాళ్ళు కనిపిరు కానీ ఫస్ట్ బల్ అయ్యేది వాళ్ళే, గెలవాలన్నా ఫస్ట్ వాళ్ళే కారణం. అనగనగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్, ఎయిర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ Suhrut and Tiger Sai Kishore, and the recent sensation Constable Kankamalakshmi Mr. Suhas and Nagraj. Please come on to the dais. Come fast, we are running out of time. So, and అనగనగా అనేది ఒక ఫినామినా. ఏడిపించే సినిమాలు ఇప్పుడు చూడరు, ఈ కాలంలో ఏడిపించే సినిమాలు ఎవరు చూస్తారు, ఎవరి జీవితాల్లో వాడికి ఏడుపులు ఉన్నాయంటున్నారు. కానీ ఎంత పెద్ద మంచు కొండైనా వర్షం పడితే కరగాల్సిందే కదా, అలా ఎంత గట్టి కనిపించిన వాళ్ళనే ఎమోషనల్ పీపులే అని మళ్ళీ ప్రూవ్ చేసింది అనగనగా. దానికి కారణం సన్నీ సంజయ్ అండ్ ద ఎంటైర్ టీమ్, మిస్టర్ రాకేష్, ద వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ అండ్ ద బెస్ట్ మ్యూజిషియన్ డెబ్యూట్ ఆఫ్ ది ఇయర్. సో థ్యాంక్ యూ సో మచ్ అనగనగా టీమ్, ఫాలోడ్ బై ఆల్ ఇండియా రికార్డ్, ఆల్ ఇండియా ర్యాంకర్స్ కదా, ఆల్ ఇండియా రికార్డ్, రీచ్లో అయినా దేంట్లో అయినా ఆల్ ఇండియా రికార్డే. సో ఒక ఎయిర్ విషయంలో మాత్రం ఒక వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వేరే రీజన్స్ వల్ల అది గుర్తుండిపోతుందేమో అని సందీప్ చెప్పినట్టు చాలా భయపడ్డాం. కానీ అఫ్కోర్స్ ఒక చిన్న తప్పు జరిగినప్పుడు కొంతమంది బాధపడతారు, కానీ బాధపడిన ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆ కాంటెంట్ చూసి వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి చాలా బాగుంది కాంటెంట్ అని చెప్పారు. దట్ ఈజ్ వాట్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈజ్. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ జోసఫ్ క్లింటన్, గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ కలుస్తూనే ఉంటాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ వీ హ్యావ్ వర్క్డ్ విత్. అండ్ మై డియర్ బ్రదర్స్ రోషన్, జయతీర్థ, మిస్టర్ భానుప్రకాష్ అండ్ DOPSS Manoj and everyone involved in the team. Sinjit Bhai, Prasad IMAX మార్నింగ్ 8:45 షోలో రివ్యూలు ఇచ్చే సింజిత్ భాయ్ ఇవాళ అదే 8:45 షోస్ రివ్యూస్లో ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. దట్ ఈస్ వాట్ వీ కాల్ గ్రోత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఆల్ దీస్ పీపుల్, ద ఎంటైర్ క్రియేటివ్ టీమ్, సక్సెస్ ప్రతి దానికి సక్సెస్కి ఫస్ట్ రీజన్స్ ఆర్ ది క్రియేటివ్ ప్రొడ్యూసర్స్. దే ఆర్ ద వన్స్ and they are the one who mostly go unnoticed, but Sai Krishna made it a mandate and that we all should be credited in the film, within the screen itself. Thank you so much for making that happen, Sai. And coming to Kankamalakshmi,
రాజాల వెంకటేష్ లాగా అక్కడ ఉండాలి. కమ్ యా. కనక మహాలక్ష్మి ప్రశాంత్ గారి గురించి మాట్లాడండి. గీతా భగత్ గారు తెలుసు ఏంటి ఇంతసేపు మాట్లాడుతున్నాడని తప్పట్లేదు.